సో ఇవాళ చాప్టర్ చూసుకుంటే ఇంకా థర్మోమెట్రీ, థర్మల్ ఎక్స్పాన్షన్ అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనమాట. ఓకే, ఈ చాప్టర్ సంబంధించి ఒకసారి రివైజ్ చేసి క్వశ్చన్స్ అయితే చూడండి. ఇటు సైడ్ క్వశ్చన్స్ ఉంటాయి, అటు సైడ్ ఆన్సర్ అటు సైడ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇటు సైడ్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Heat is associated with kinetic energy of random motion of molecules, kinetic energy of orderly motion of molecules, total kinetic energy of random and orderly motion of molecules, kinetic energy of random motion in some cases and kinetic energy of orderly motion in other. సో ఇక్కడ హీట్ అనేది మనం చూసుకుంటే కనుక, సో ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీస్ అయితే కనుక మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీస్ అవుతుంది. సో దానివల్ల ఏంటి, ర్యాండమ్ మోషన్ అనేది ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ర్యాండమ్ మోషన్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది రైట్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. బాయిల్స్ లా ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఎన్. సో ఇక్కడ చూడండి, బాయిల్స్ లా వచ్చేసి ఏంటి, ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. అంటే ఏంటి, టెంపరేచర్ కాన్స్టెంట్ అన్నట్టుగా మీనింగ్. ఓకే, సో అంటే ఏంటి, ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్, సో ఐసోథర్మల్. సో ఆప్షన్స్ బట్టి చూసుకుంటే ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 3. ఏ సిలిండర్ కంటైనింగ్ an ideal gas is in vertical position and has a piston of mass capital M that is able to move up or down without friction if the temperature is increased. ఓకే, టెంపరేచర్ ఇంక్రీస్ చేస్తే ప్రెజర్స్లో వేరియేషన్ ఏంటి అని చెప్పేసి ఆప్షన్స్ అని ఇచ్చారు. ఆప్షన్స్ ఒకసారి చదవండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మనకి ఇది ఆ పిస్టను, కింద వాటర్ ప్రెజర్ అనుకుందాం. సో వాటర్ ప్రెజర్ మనకు వచ్చేసి పి అనేది యాక్టింగ్ అవుతుంటే కనుక పిస్టన్ ప్రెజర్ వచ్చేసి mg/ఏరియా. ఓకే, సో దీని మీద అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఇక్కడ ప్రెజర్ అనేది కాన్స్టెంట్. ఓకే, సో అందువల్ల ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేసి మనకి ఆప్షన్ సి అనమాట. క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, ద అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ ఇన్ ఫారెన్హీట్ స్కేల్ ఇస్. సో అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ ఫారెన్హీట్ స్కేల్లో ఎంత అని పెట్టి మనకి క్వశ్చన్ అనేది ఇచ్చారు. ఓకే, సో ఏం లేదు, స్కేలు దాని తర్వాత లోవర్ ఫిక్స్డ్ పాయింట్, దాని తర్వాత ఇక్కడ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ డిఫరెన్స్. ఇలాగే ఒక స్కేల్, డిఫరెంట్ స్కేల్, దాంట్లో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఏంటిది, ఓకే, మళ్ళీ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్కి మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్కి డిఫరెన్స్కి కంపారిజన్ చేసి చూస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, సేమ్ మెథడ్. ఓకేనా, సో డిఫరెంట్ స్కేల్స్లలో మనం ఇలాగే చూస్తాం. సో ఫారెన్హీట్ స్కేల్ దానికి ఎఫ్ అండ్ డినోట్ చేసి లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 32. ఓకే, డిఫరెన్స్ వచ్చేసి అప్పర్కి లోవర్కి డిఫరెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ 180 వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ కే మైనస్ 273, ఇక్కడ వచ్చేసి మనకి 100 వస్తుంది. ఓకే, సో వీటిని క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకు వచ్చేసి 9, ఇక్కడ 5 అనేది వస్తుంది. సరేనా, ఇప్పుడు కెల్విన్ 0 అవ్వాలన్నమాట. ఓకే, అంటే కే ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మనకి ఫారెన్హీట్ స్కేల్లో ఎంత చూపించిందని చెప్పేసి మనకు క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఈ కే ప్లేస్లో మనం 0 పెట్టండి. ఓకే, సో 0 పెట్టేసి దీంతో మల్టిప్లై చేస్తే మనకి ఫారెన్హీట్ స్కేల్ వాల్యూ అనేది చూసుకుంటే కనుక -459.4 డిగ్రీస్ ఫారెన్హీట్. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 460 ఫారెన్హీట్ అనేది మనకు వచ్చింది అనమాట. ఓకేనా, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4కి వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 5. సో ఇక్కడ చూడండి, ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ ద టెంపరేచర్ ఈస్ నెవర్ నెగిటివ్. సో వీటిలో ఏ స్కేల్స్లలో టెంపరేచర్ అనేది ఎప్పుడు నెగిటివ్గా ఉండదు అనేది క్వశ్చన్. ఓకే, సో ఒకసారి 0 కెల్విన్ చూస్తే కనుక మనకు వచ్చేసి -273 డిగ్రీ సెల్సియస్ అని ఉంటుందన్నమాట. ఓకే, సో అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఓకే, రియల్గా చూసుకుంటే కనుక కెల్విన్ స్కేల్ వచ్చేసి మనకి లోవర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 273. ఓకే, అప్పుడు వచ్చేసి 373. సో ఇక్కడ కెల్విన్లో ఆ నెగిటివ్ కెల్విన్ అనేది ఉండదు వాల్యూస్లో. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6. In a mercury thermometer, the ice point or lower fixed point is marked as 10 degrees and the steam point upper fixed point is marked as 130 degree. At 40 degrees Celsius temperature, what will this thermometer read? Okay. ఓకే, ఇక్కడ టీసీ అంటే మనకి సెల్సియస్ దానికి. ఓకే, దాని లోవర్ ఫిక్స్డ్ ఎల్ఎఫ్పి వచ్చేసి 0, యూఎఫ్పి వచ్చేసి మనకి 100. ఓకే, మైనస్ డిఫరెన్స్ కాబట్టి ఎల్ఎఫ్పి వచ్చేసి మనకి 0. ఓకే, ఇంకొకటి ఈ స్కేల్ అనేది మనకు తెలియదు. ఓకే, సో 10 వచ్చాడు. సో యూఎఫ్పి వచ్చేసి 130, ఎల్ఎఫ్పి వచ్చేసి 10. ఓకే, ఇక్కడ సెల్సియస్ టెంపరేచర్ ఎంత ఇచ్చారు మనకి క్వశ్చన్లలో 40 అని ఇచ్చాడు డిగ్రీ సెల్సియస్. ఓకేనా, సో ఇక్కడ 40 సబ్స్టిట్యూట్ చేస్తే 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్, సో ఇక్కడ వచ్చేసి 120. ఓకేనా, సో 0 0 క్యాన్సిల్, ఇది వచ్చేసి 2 times, ఇది 5 times.
ఓకే. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి, చేస్తే మనకు వచ్చేసి 5t మైనస్ 50 విచ్ ఇస్ ఈక్వల్ టు 240 అనేది వచ్చింది. ఓకే. సో ఇక్కడ 5t విచ్ ఇస్ ఈక్వల్ టు 290. ఓకే, టీ వాల్యూ వచ్చేసి మనకి 58 degrees అనేది వచ్చింది అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 6కి వచ్చేసి మనకి ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. ఓకే. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. So on a new scale of temperature which is linear and called the W scale, the freezing and boiling points of water are 39 degree W and 239 degree W respectively. What will be the temperature on the new scale corresponding to a temperature of 39 degrees Celsius on the Celsius scale? ఇప్పుడు సెల్సియస్ స్కేల్లో అనేది ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకేనా. సో చూడండి, డబ్ల్యూ ఎల్ఎఫ్పి యూఎఫ్పి వచ్చేసి మనకి 239 మైనస్ 39. ఓకే. సో ఇక్కడ టీసీ అని తీసుకుందాం. ఓకేనా, టెంపరేచర్, లేకపోతే దీన్ని కూడా టీడబ్ల్యూ అని తీసుకుందాం. టెంపరేచర్ టు డబ్ల్యూ స్కేల్, టెంపరేచర్ టు సెల్సియస్ స్కేల్లో ఇది లోవర్ ఫిక్స్డ్ పాయింట్, ఇది అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 100 - 0. ఓకేనా. ఇప్పుడు దీని వాల్యూ టీసీ వాల్యూ మనం కనుక్కోవాల్సింది. ఇంకా టీసీ వాల్యూ అనేది ఇచ్చారు, ఎంత ఇచ్చారు, 39 ఇచ్చారు. టీడబ్ల్యూ వాల్యూ అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మన డిఫరెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి 200 వచ్చింది, ఇక్కడ వచ్చేసి 100. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి 2 వచ్చేసి, సో క్రాస్ మల్టిప్లై చేస్తే 2 times of 39 అండ్ టీడబ్ల్యూ. ఓకే. సో ఇక్కడ చూస్తే కనుక ఇస్ ఈక్వల్ టు, ఇది వచ్చేసి 78 ప్లస్ 39 విచ్ ఇస్ ఈక్వల్ టు 117 degree వాట్ డబ్ల్యూ. ఓకే. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 8. సో ఇక్కడ చూసుకుంటే ఏ సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్హీట్ థర్మోమీటర్స్ are dipped in boiling water. The water temperature is lowered until the Fahrenheit thermometer registers 140 degree. What is the fall in temperature as registered by the centigrade thermometer? ఓకే, కొంచెం మంచి క్వశ్చన్. ఓకే. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ సంబంధించింది. ఓకే, అక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్స్కి వచ్చేసి సెల్సియస్ స్కేల్కి వచ్చేసి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ సెల్సియస్ అండ్ ఇక్కడ డిఫరెన్స్ యూఎఫ్పికి ఎల్ఎఫ్పికి, అలాగే ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ ఫారెన్హీట్ డివైడెడ్ బై 180. ఓకే. సో వాటి బట్టి చూస్తే కనుక చేంజ్ ఇన్ టెంపరేచర్ 212 minus 140 by 180. ఓకే. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ సెల్సియస్ స్కేల్ చూసుకుంటే కనుక 100 × 72 by 180. సో దీని వాల్యూ వచ్చేసి మనకి 40 degrees Celsius వచ్చింది. ఓకే. సో ఫాల్ ఇన్ టెంపరేచర్ వచ్చేసి 40 degrees Celsius. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 8కి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 9. A constant volume gas thermometer shows pressure reading of 50 cm and 99 cm of mercury at 0 degrees and 100 degrees Celsius respectively. When the pressure reading is 60 cm of mercury, the temperature is. ఓకే. ఇక్కడ మనం మెర్క్యూరీ కాలమ్ని తీసుకున్నాం అనమాట. ఓకే. సో దాన్ని బట్టి ప్రెజర్స్ అనేవి ఎంత సెంటిగ్రేడ్ దగ్గర ఎంత ఉన్నాయి అని చెప్పేసి లెంత్ అనేది తీసుకున్నాం. ఓకే. సో టెంపరేచర్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు లెంత్ ఇచ్చి టెంపరేచర్ అనేది ఐడెంటిఫై చేయమని ఇచ్చారు. ఓకే. సో టీ విచ్ ఇస్ ఈక్వల్ టు ప్రెజర్ ఎట్ సమ్. సో ఇక్కడ ప్రెజర్ ప్లేస్లో మనం ఆ లెన్స్ అనేవి పెట్టేస్తాం. ఓకేనా. ఎందుకంటే లెంత్ రీడింగ్ వచ్చేసి మనకి ప్రెజర్ రీడింగ్ కాబట్టి. సో ఇంటూ 100. ఓకేనా. సో ఈక్వల్ టు మనకు వచ్చేసి 60 - 50 by 90 - 50 × 100. ఓకే. సో ఇది వచ్చేసి 10, అది వచ్చేసి 40. ఓకే. 1/4 of 100. ఇది మొత్తం వచ్చేసి మనకి టెంపరేచర్ వచ్చేసి 25 degrees Celsius వస్తుంది అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేసి ఆప్షన్ ఏ. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 10లోకి వెళ్ళిపోదాం. A rod of silver at 0 degrees Celsius is heated to 100 degrees Celsius. Its length is increased by 0.19 cm. Coefficient of cubical expansion of the silver rod is. సో ఒరిజినల్ లెంత్ వచ్చేసి మనకు 1 మీటర్ ఇచ్చాడు. సో హీట్ చేసినప్పుడు లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే. కోఎఫిషియంట్ ఆఫ్ క్యూబికల్ ఎక్స్పాన్షన్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ క్యూబికల్ ఎక్స్పాన్షన్ అంటే చూసుకుంటే కనుక ఓకే వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అనమాట.
సరేనా. సో మనకి ఫస్ట్ మనం లీనియర్ ఎక్స్పెన్షన్ అనేది ఐడెంటిఫై చేద్దాం. ఓకే, దాన్ని బట్టి ఓకే లీనియర్ ఎక్స్పెన్షన్ అంటే ఆల్ఫా తీసుకుందాం. ఓకే, సో దాన్ని బట్టి వాల్యూమ్ ఎక్స్పెన్షన్ వచ్చేసి 3 ఆల్ఫా కాబట్టి మనం దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ లీనియర్ ఎక్స్పెన్షన్ చూసుకుంటే కనుక చేంజ్ ఇన్ లెంత్ బై ఇనిషియల్ లెంత్ ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకేనా. సో కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పెన్షన్ వచ్చేసి మనకి డైమెన్షన్ చూసుకుంటే కనుక టెంపరేచర్ ఎలిమెంట్స్ అనమాట. ఓకేనా. సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక ఆల్ఫా క్యాలిక్యులేట్ చేస్తే మనం చూసుకుంటే చేంజ్ లెంత్ వచ్చేసి ఎంత మనకి 0.19, దాని తర్వాత ఇనిషియల్ లెంత్ ఎంత 1 మీటర్. ఓకే, సో సెంటీమీటర్లో తీసాం కాబట్టి అది చేంజ్ ఇన్ టెంపరేచర్ 100 - 0. సో చూడండి లీనియర్ ఎక్స్పెన్షన్ వచ్చేసి 1.9 × 10⁻⁻5 డిగ్రీ సెల్సియస్ క్యాలిక్యులేట్ చేస్తే అంత వచ్చింది. ఓకే, సో గామా ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్ఫా. దీన్ని బట్టి 3తో మల్టిప్లై చేయండి, మనకి వాల్యూమ్ ఎక్స్పెన్షన్ అనేది కావాలి కాబట్టి 1.9 × 10⁻⁻5 డిగ్రీ సెల్సియస్. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే 5.7 × 10⁻⁻5 డిగ్రీ సెల్సియస్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10కి వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 11. The volume of gas at 20 degrees Celsius is 100 cm³ at normal pressure. If it is heated to 100 degrees Celsius, its volume becomes 125 cm³ at the same pressure. Then volume coefficient of the gas at normal pressure is. సో ఇప్పుడు వాల్యూమ్ కోఎఫిషియంట్ అనేది కావాలి మనకి. ఓకే, సో వాల్యూమ్ చేంజ్ అనేది క్వశ్చన్లో ఇచ్చాడు. సో ఫస్ట్ దీనికి రిలేటెడ్గా క్వశ్చన్ చూసుకుంటే కనుక సో ఇక్కడ వాల్యూమ్ చేంజ్ అనేది అయింది. ఓకే, V1/V2 which is equal to 1 + gamma T1 / 1 + gamma T2. వాల్యూమ్ వచ్చేసి ఇనిషియల్ ఫైనల్ ఇది. ఒక టెంపరేచర్ వచ్చేసి 1 + gamma × 20 / 1 + gamma × ఇక్కడంతా 100. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఓకే 4, 5. ఓకే, దీని 5తో దీని 4తో మల్టిప్లై చేస్తే కనుక మనకు వచ్చేసి మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. గామా విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.0033 డిగ్రీ సెల్సియస్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. Question number 12. Quotient of real expansion of mercury is 0.18 × 10⁻³ per degree Celsius. If the density of mercury at 0 degree Celsius is 13.6 gram per cc, its density at 173 Kelvin is. ఓకే, టెంపరేచర్ డిఫరెన్స్ రియల్ ఎక్స్పెన్షన్ అనేది ఇచ్చారు. ఓకే, ఎంత డిగ్రీ సెల్సియస్ దగ్గర ఎంత ఉండింది అని చెప్పేసి క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ డెన్సిటీ అట్ పర్టికులర్ టెంపరేచర్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఇనిషియల్ డెన్సిటీ 1 - gamma into change in temperature. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇనిషియల్ డెన్సిటీ వచ్చేసి 13.6 × 1 - gamma అనేది ఇచ్చాడు 0.18 × 10⁻³ × 473 - 273. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 13.6 × సో అది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 1 - 0.36 అనేది వచ్చింది. ఓకే, సో దీంతో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇప్పుడు వచ్చేసి ఓకే 37 సో 36 అనేది వచ్చింది, 63 అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూస్తే మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే 13.11 g/cc. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 13. A clock with metal pendulum beating seconds keeps correct time at 0 degree Celsius. If it loses 12.5 seconds a day at 25 degrees Celsius, the coefficient of linear expansion of metal pendulum is. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పెన్షన్ అనేది కావాలి. ఇంకా చేంజ్ ఇన్ లెంగ్త్ ఎక్స్పెన్షన్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సెకండ్స్ లాస్ నేను చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ సెకండ్స్ లాస్ట్ ఇన్ ఏ డే. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ విచ్ ఈస్ ఈక్వల్ టు half of linear expansion into change in temperature into 86540. ఓకే, 1 డేకి సెకండ్స్, 1 డేకి సెకండ్స్ అనమాట ఇది.
అలాగే కోషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పెన్షన్ ఆఫ్ మెటల్ పెండ్యూలం చూసుకుంటే కనుక కోషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పెన్షన్ ఆఫ్ మెటల్ పెండ్యూలం alpha which is equal to change in temperature temperature into 864. So ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 12.5 by 25 into 864. ఓకే, సో ఇక్కడ ఆల్ఫా వాల్యూ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి 1 by, సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది 864. సో 1 degree Celsius. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 14. The graph AB shown in figure is a plot of temperature of a body is degree Celsius and degree Fahrenheit. Then ఇంకొకటి వచ్చేసి సెంటిగ్రేడ్, ఒకటి వచ్చేసి ఫారెన్హీట్ హీట్. ఓకే, సో ఇక్కడ చూడండి. సో రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్ చూసుకుంటే కనుక ఎలా ఉంటుంది? C/5 8-32/9. ఓకే, సో దీన్ని బట్టి సెంటిగ్రేడ్స్ వచ్చేసి C ఈక్వల్ టు (5/9F minus 160/9). ఓకే, ఎలా ఉంటుంది? -160/9. ఓకే, సో ఇక్కడ మనం mx + c లెక్క చూసుకుంటే కనుక mx + c. సో మనకి స్లోప్ వచ్చేసి 5/9 అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే కనుక ఆప్షన్ బి అనేది రైట్. Question number 15. The value of densities of two diatomic gases at constant temperature and pressure are T1, D2. Then the ratio of the speed of sound in these gases will be ratio of the speed of sound అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక స్పీడ్ ఆఫ్ సౌండ్ చూసుకుంటే కనుక √(P/ρ). ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక వెలాసిటీస్ డిఫరెంట్ కాబట్టి (√2/ρ1). ఓకే, సో ఇక్కడ అలా చూసుకుంటే కనుక ఈ వాల్యూ √(D1/D2) డెన్సిటీస్, సారీ D2/D1. ఎందువల్లంటే మనం చూసుకుంటే కనుక డెన్సిటీ విచ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూ. సో ఇక్కడ చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 15 చూసుకుంటే కనుక సో ఇక్కడ డెన్సిటీస్ని ఇది నార్మల్గా మనం ఈక్వేషన్స్ వాడే డెన్సిటీస్, ఇక్కడ క్వశ్చన్స్లో వీటిని ఇచ్చారు కాబట్టి వీటిని పెడతాను. ఓకేనా, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 15 వచ్చేసి మనకి ఆప్షన్ బి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 16. A gas at the temperature 250 Kelvin is contained in a closed vessel. If the gas is heated through 1 Kelvin, then the percentage increase in its pressure will be. So percentage increase అనేది మనకు కావాలి. ఓకే, సో pressure is directly proportional to temperature. ఓకేనా, which is equal to P1/P2 which is equal to T1/T2. ఓకే, అలాగే ప్రెజర్ డిఫరెన్స్ చూసుకుంటే కనుక P2/P1 which is equal to T2 minus T1/T1 అనమాట. ఓకే, సో చూసుకుంటే కనుక చేంజ్ ఇన్ ప్రెజర్
percentage which is equal to 251 final temperature minus 250 initial temperature by initial into 100. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి చేంజ్ ఇన్ ప్రెజర్ పర్సెంటేజ్ వచ్చేసి మనకి 0.4 వస్తుంది అనమాట. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 16కి వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17 చూసుకుంటే కనుక an electron tube was sealed off during manufacture at pressure of 1.2 into 10 power minus 7 mm of mercury at 27 degrees Celsius. Its volume is 100 centimeter cube. The number of molecules that remain in the tube is. So number of molecules అనేది ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే PV is equal to NKT. ఇక్కడ n వచ్చేసి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ n మాలిక్యూల్స్. సో n which is equal to PV by KT. ఓకే, ఇక్కడ K వచ్చేసి మనకి బౌల్మన్ కాన్స్టెంట్. సో ప్రెషర్ వచ్చేసి 1.2 ఇంటూ 10 పవర్ మైనస్ 10 ఇంటూ 13.6 ఇంటూ 10 పవర్ 3 ఇంటూ 10 ఇంటూ 10 పవర్ మైనస్ 4 అంతే కదా. సో ఇక్కడ చూసుకుంటే కదా బౌల్మన్ కాన్స్టెంట్ 1.38 ఇంటూ 10 పవర్ మైనస్ 23 ఇంటూ ఇక్కడ మన టెంపరేచర్ వచ్చేసి 300. సో ఇది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 3.86 ఇంటూ 10 పవర్ 11. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. Question number 18. At what temperature is the root mean square velocity of the gaseous hydrogen molecules equal to that of oxygen molecules at 47 degrees Celsius? So ఇక్కడ చూడండి. సో ఇక్కడ root mean square velocity చూసుకుంటే కనుక under root of 3RT by capital. ఇక్కడ temperature is directly proportional to molecular weight అన్నమాట. ఓకే, ఇక్కడ అలా చూసుకుంటే VRMSలో R అనేది కాన్స్టెంట్, గ్యాస్ కాన్స్టెంట్. సో టెంపరేచర్ ఆఫ్ హైడ్రోజన్ బై టెంపరేచర్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్ విచ్ ఇస్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ H2 డివైడెడ్ బై మాస్ ఆఫ్ ఆక్సిజన్. ఈ లెక్కలో చూస్తే కనుక టెంపరేచర్ ఆఫ్ H2 విచ్ ఇస్ ఈక్వల్ టు 273 ప్లస్ 47 2/32. Temperature of H2 which is equal to 20 Kelvin వస్తామండి క్యాలిక్యులేట్ చేస్తే. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 19. An ideal gas is initially at a temperature capital T and volume V. Its volume is increased by change in volume due to an increase in temperature. Change in temperature, pressure remaining constant. The quantity delta which is equal to change in volume by volume into change in temperature varies with temperature rise. సో చూడండి గ్రాఫ్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంట. సో ఫస్ట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ చూసుకుంటే కనుక PV which is equal to nRT. ఓకే, సో ఇక్కడ చూసుకోండి కనుక ప్రెజర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్ విచ్ ఇస్ ఈక్వల్ టు గ్యాస్ కాన్స్టెంట్ ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే కనుక సో ఇప్పుడు డివైడింగ్ ఈక్వేషన్ 2/1 we get change in volume by volume which is equal to change in temperature by temperature. So change in volume by V into change in temperature which is equal to సో ఇక్కడ చూసుకుంటే కనుక క్వశ్చన్ అయితే అవచేద్దాం ఎందుకంటే కరెంట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక చేంజ్ ఇన్ టెంపరేచర్ సో 1/T. ఓకే, ఈ వాల్యూ అనేది మనకి డెల్టాకి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ డెల్టా అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు T.
ఓకే, ఈ రిలేషన్లో ఏది వచ్చినా కూడా మనకు వచ్చేసి గ్రాఫ్లలో రెక్టాంగులర్ హైపర్బోలా అనే ఉండాలి. ఓకే, హైపర్బోలా. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 19కి వచ్చేసి మనకి ఆప్షన్ సి అనేది రైట్. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో క్వశ్చన్ నెంబర్ 20 చూద్దాం. Variation of internal energy with the density of 1 mole of monoatomic gas is depicted in the adjoining figure. Corresponding variation of pressure with volume can be depicted as, assuming the curve is rectangular hyperbola. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీకి అలాగే ప్రెజర్కి మధ్య గ్రాఫ్ అనేది గీశారు. సో ఇప్పుడు ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ అనేది మనం చూడాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ప్రెజర్. ఇది గ్రాఫ్ ఇచ్చింది. ఓకే, సో దీనికి సిమిలర్గా టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు. సో ఇక్కడ ఇంటర్నల్ ఏంటంటే టెంపరేచర్, ప్రెజర్ అనేది దేనికి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది? వాల్యూమ్కి. ఓకే, దాన్ని తీసుకుంటే కనుక ఇప్పుడు మనకి వెయిట్ రిలేషన్ బట్టి ఏమొస్తుంది? టెంపరేచర్ ఇస్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు వాల్యూమ్. ఓకే, సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక సో ఇక్కడ ప్రెజర్ కనుక ఇంక్రీజ్ అవుతా ఉంటే కనుక ఓకే, సో ఇప్పుడు మనం టెంపరేచర్ చూసుకుంటే కనుక ప్రెజర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ డిక్రీజ్ అయింది. ఎక్కడ ప్రెజర్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు వాల్యూమ్తో. సో అదే కనుక ఇప్పుడు వాల్యూమ్ కనుక డిక్రీజ్ అయితే టెంపరేచర్ కూడా డిక్రీజ్ అవ్వాలి. ఓకే, సో అలా రిలేషన్ చూస్తే కనుక ప్రెజర్ కాన్స్టెంట్ ఉండి, ఓకే, ఒకవేళ ప్రెజర్ కాన్స్టెంట్ ఉన్నా కూడా సో దాని లెక్క చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 20 చూసుకుంటే కనుక సో ఇక్కడ గ్రాఫ్ చూసుకుంటే కనుక పీ వర్సెస్ వీక్ వచ్చేసి మన గ్రాఫ్ ఈ డైరెక్షన్ ఉండాలి, వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవ్వాలి. ఓకే, ప్రెజర్ కాన్స్టెంట్గా ఉన్నా ఇంక్రీజ్ అవుతున్నా కూడా. ఓకే, సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 20కి వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 21. ఓకే, ఏ chamber containing a gas was evacuated till the vacuum attained was 10 power minus 14 m of Hg. If the temperature of the chamber was 30 degrees Celsius, the number of molecules that remains in it per cubic meter is. Okay, so ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 21 చూస్తే కనుక PV which is equal to nRT. ఓకే, సో ఇక్కడ n చూసుకుంటే కనుక PV by RT. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చూసుకుంటే కనుక n which is equal to mole into 6.023 into 10 power 23. ఓకే, దీని వాల్యూ అనేది PV బై, సో ఇక్కడ మోల్ వచ్చేసి మనకి PV is equal to RT into 6.023 into 10 power 23 ఇలా రాసుకుంటే కనుక సో ఇప్పుడు వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 10 power minus 14 ప్లస్ వచ్చేసి సో మెర్క్యూరీ into 13.6 into 10 power 3 into 10 into 1 value divided by 8.31 into 273 plus 30. ఓకే, టెంపరేచర్ ఇది ఇంటూ NA. ఓకే, సో ఇది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 3.2 into 10 power 11. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 21కి వచ్చేసి మనకి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 22. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే కనుక ఏ బయోమెటల్ స్ట్రిప్ ఇస్ మేడప్ ఆఫ్ అల్యూమినియం అండ్ స్టీల్. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పెన్షన్ అల్యూమినియం అనేది ఎక్కువ ఉంది స్టీల్ కంటే. ఆన్ హీటింగ్ ద స్ట్రిప్ అనేది ఎలా ఉంటుంది? ఓకే, ఇలా స్ట్రిప్లు ఉన్నాయి. ఓకే, ఒకటి అల్యూమినియం ఉంది, ఇంకోటి వచ్చేసి స్టీల్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు హీట్ చేసాం, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్. ఓకే, రిమైన్ స్ట్రైట్, గెట్ ట్విస్టెడ్, విల్ బెండ్ విత్ అల్యూమినియం ఆన్ కాన్కేవ్ సైడ్, విల్ బెండ్ విత్ స్టీల్ ఆన్ కాన్కేవ్ సైడ్. ఓకే, ఏది కాన్కేవ్ సైడ్ ఉంది, ఏది కాన్వెక్స్ సైడ్ ఉండేది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పెన్షన్ ఆఫ్ అల్యూమినియం అనేది ఎక్కువ ఉంది. ఓకే, సో అది ఎక్కువ బెండ్ అయింది స్టీల్ కంటే. ఓకే, సో దాని లెక్కన చూస్తే ఇక్కడ హీట్ చేస్తే మనకి బెండింగ్ ఎక్కువ అయిపోయి అల్యూమినియం నెట్ వస్తే స్టీల్ దాని కింద నెట్ ఉండేది. ఓకే, ఇప్పుడు అల్యూమినియం బాగా బెండ్ అయింది స్టీల్ కంటే. ఓకే, సో ఇప్పుడు అల్యూమినియం అనేది కాన్వెక్స్ సైడ్ ఉండేది అనమాట, స్టీల్ అనేది కాన్కేవ్ సైడ్ ఉండేది. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్.
Okay, question number 23. A uniform metallic rod rotates about its perpendicular bisector with constant angular speed. If it is heated uniformly to raise its temperature slightly. సో అప్పుడు ఏం జరుగుతుంది? Its speed of rotation increases, its speed of rotation decreases. Option C చూసుకుంటే కానీ its speed of rotation remains same, its speed increases because its moment of inertia increases. సో ఇప్పుడు రాడ్ అనేది హీట్ చేస్తే ఏం జరిగింది? నార్మల్గా ఎక్స్పాన్షన్ అనేది జరిగింది. సో ఇక్కడ నో ఎక్స్టర్నల్ టార్క్ అనేది మనకి సిస్టమ్ మీద ఏది వర్క్ అవుతుంది. సో అందువల్ల యాంగులర్ మూమెంటం అనేది కన్జర్వ్డ్ అనమాట. ఇక్కడ యాంగులర్ మూమెంటం కన్జర్వ్డ్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక సో యాంగులర్ మూమెంటం వచ్చేసి ఈక్వల్ టు moment of inertia into angular velocity. సో ఇక్కడ I1 ω1 which is equal to I2 ω2. Okay, so due to expansion of the rod, which is equal to I2 which is greater than I1, so ω2 by ω1 which is equal to I1 by I2 less than 1 which is equal to ω2. సో అందువల్ల ఇక్కడ యాంగులర్ వెలాసిటీ వచ్చేసి మనకి ω2కి తక్కువ ఉండేది, ω1కి అంటే కూడా. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక యాంగులర్ వెలాసిటీ అనేది డిక్రీజ్ అయింది. ఓకే, యాంగులర్ వెలాసిటీ డిక్రీజ్. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 23 వచ్చేసి మనకి ఆప్షన్ బి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 24. సో క్వశ్చన్ నెంబర్ 24 చూసుకుంటే కనుక వాల్యూమ్ వర్సెస్ టెంపరేచర్ గ్రాఫ్స్ ఫర్ గివెన్ మాస్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ ఎట్ 2 different values of constant pressure. What can be inferred about relation between P1 and P2? సో P1కి P2కి ఎటువంటి రిలేషన్ ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అనేది ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ చూడండి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వచ్చేసి PV is equal to nRT. ఓకేనా? సో ఇక్కడ వాల్యూమ్ ఇక్కడ చూసుకుంటే కనుక nR by P ఇంటూ టెంపరేచర్. ఓకే, సో స్లోప్ ఆఫ్ VT గ్రాఫ్ చూసుకుంటే కనుక స్లోప్ VT గ్రాఫ్. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు dV by dt which is equal to nR by P అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి సో ఇక్కడ m అనేది మన స్లోప్ ఆఫ్ VT గ్రాఫ్ అనమాట. సో ఇక్కడ m ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు P. ఓకే, సో ఇక్కడ P ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు m. సో అందువల్ల P1 by P2 which is equal to m2 by m1 less than 1 అనమాట. ఓకే, సో ఇక్కడ P వచ్చేసి ప్రెజర్, V వచ్చేసి వాల్యూమ్, N వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ అనమాట. R అంటే తెలిసింది గ్యాస్ కాన్స్టిట్యూట్, T వచ్చేసి టెంపరేచర్. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇక్కడ m1 అనేది స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్ అనేది చూసుకుంటే కనుక మనకి P1కి కరస్పాండ్ అయింది. అలాగే m2 ఈజ్ స్లోప్ అనేది మనకి P2కి కరస్పాండ్ అవుతుంది అనమాట. ఓకే, దాన్ని బట్టి చూసుకుంటే కనుక P2 లెస్ దెన్ P1 ఆర్ P1 గ్రేటర్ దెన్ P2 ఇలాంటి ఒక రిలేషన్ అనేది వచ్చింది అనమాట. ఓకే, దీన్ని బట్టి గ్రాఫ్లో చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 24లో ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 25. ఓకే, యాజ్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజ్ ద పీరియడ్ ఆఫ్ పెండ్లం ఏం జరుగుతుంది? సో ఎఫెక్టివ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేకపోతే సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎలా జరుగుతుంది? ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇలా పెండ్లం అనేది హ్యాంగ్ చేస్తుంది, స్టీల్ వైర్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏంటి టెంపరేచర్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తే లెంత్ ఆఫ్ ద పెండ్లం కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు టైం పీరియడ్ ఆఫ్ పెండ్లం చూసుకుంటే T which is equal to 2 by under root of L by G. ఓకే, సో ఇప్పుడు టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అండర్ రూట్ ఆఫ్ టైం పీరియడ్ విచ్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు సో టెంపరేచర్ తీయటం పెడదాం. ఓకేనా, అండర్ రూట్ ఆఫ్ లెంత్. ఓకే,
సో ఇక్కడ లెంత్ ఇంక్రీజ్ అవడం వల్ల టైం పీరియడ్ కూడా ఇంక్రీజ్ అయింది. ఓకే, సో దిస్ ఇంక్రీజ్, దిస్ విల్ ఆల్సో ఇంక్రీజ్. సో హియర్ యాజ్ యూ కెన్ అబ్జర్వ్ ద ఆప్షన్స్ ఆర్ గివెన్ లైక్. సో ఆప్షన్స్ కనుక మ్యాచ్ చేసి చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 25 వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్. ఓకేనా, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. రాంగ్ అయితే కనుక కామెంట్స్లో మెన్షన్ చేయండి. రాంగ్ అయ్యి ఉండదులేండి. Question number 26. An aluminum sphere is dipped into water. Which of the following is true? Buoyancy will be less in water at 0 degrees Celsius than that in water at 4 degrees Celsius. Buoyancy will be more in water at 0 degrees Celsius than that in water at 4 degrees Celsius. Buoyancy in water at 0 degrees Celsius will be same as that in water at 4 degrees Celsius. Buoyancy may be more or less in water at 4 degrees Celsius depending on the radius of the sphere. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇలా ఒక స్పియర్ ఉందనుకుందాం. ఓకే, దీని వాల్యూమ్ v, డెన్సిటీ ρ. ఓకేనా, సో అలా చూసుకుంటే కనుక సో బైండ్ ఫోర్స్ వచ్చేసి దీని మీద బైండ్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటే కనుక v ρg అనేది వచ్చింది. ఓకే ఓకే, సో ఇక్కడ బైండ్ ఫోర్స్ అనేది మన డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ. ఓకే, బైండ్ ఫోర్స్ at 4 degrees Celsius by 0 degrees Celsius which is equal to density at 4 degrees Celsius, density at 0 degrees Celsius. సో దీని వాల్యూ గ్రేటర్ దెన్ 1 ఉంది. ఓకే, సో అందువల్ల డెన్సిటీ అనేది ఎక్కువ 4 degrees Celsius దగ్గర 0 degrees Celsius కంటే. ఓకే, సో ఇక్కడ బయాన్స్ ఫోర్స్ అనేది మనకి 0 degrees దగ్గర తక్కువ ఉండింది, 4 degrees దగ్గర ఎక్కువ ఉండింది. ఓకే, సో దానివల్ల ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. Number 27. The radius of metal sphere at room temperature capital T is capital R and the coefficient of linear expansion of the metal is alpha. The sphere heated a little by a temperature change in temperature so that its new temperature is T plus change in temperature. The increase in the volume of the sphere is approximately. So ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 27 చూస్తే కనుక ఓకే, సో ఇక్కడ వాల్యూమ్ చూసుకుంటే కనుక సో ఇక్కడ చూడండి, సో ఇలా ఒక స్పియర్ ఉంటే కనుక దానికి ఒక రేడియస్ ఆర్. ఓకే, సో ఇప్పుడు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే రేడియస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దాంట్లో. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ చూసుకుంటే కనుక 4/3πr³. ఓకే, సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఆల్ఫా, అదే కనుక కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్ప్రెషన్ గామా చూసుకుంటే కనుక 3α అనేది వచ్చింది. ఓకే, సో దాన్ని బట్టి సో 1/v విచ్ ఇస్ dv/, ఇక్కడ వాల్యూమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ T విచ్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఎక్స్పెన్షన్, దాని వాల్యూ ఎంత 3αకి ఈక్వల్ ఉంటుంది. ఓకే, సో దీన్ని బట్టి dv కనుక తీస్తే మొత్తం ఇటు వచ్చేసి 3v α చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, సో దానిలోకి చూస్తే కనుక మనకు వాల్యూమ్ అనేది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే, వాల్యూమ్ ప్లేస్లో మనం 4/3 అని పెట్టుకుంటే ఈ 3 క్యాన్సిల్. ఓకే, సో దాన్ని బట్టి మనకు వచ్చే వాల్యూ ఎంత 4πr³ ఇంటూ ఇది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 28. A cube vessel with face horizontal plus vertical contains an ideal gas at NTP. The vessel is being carried by a rocket which is moving at a speed of 500 meters per second in vertical direction. The pressure of the gas inside the vessel as observed by us on the ground so remains the same because of 500 meters per second is very much smaller than VRMS of the gas. And I చూసుకుంటే ఆప్షన్స్ చూసుకుంటే కనుక remains the same because motion of the vessel as a whole does not affect the relative motion of the gas molecules and the walls will increase by a factor equal to VRMS square plus 500 square by V square RMS. Okay, where root mean square velocity was the original mean square velocity of the gas. Option D will be different on the top wall and bottom wall of the vessel. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇక్కడ చూడండి, సో మనం ఆ వెజల్ని ఎలా మోషన్ చేసినా కూడా సో గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క రిలేటివ్ వెలాసిటీలో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. ఓకే, సో అందువల్ల దాని లోపల ఏదైతే ప్రెజర్ ఉంటుందో ఈస్ ప్రెజర్ ఇన్సైడ్ ద గ్యాస్ ఇన్ ద వెజల్ యాజ్ అబ్జర్వ్డ్ చూసుకుంటే కనుక ఆన్ ద గ్రౌండ్ రిమైన్స్ ద సేమ్. ఓకే,
సో అందువల్ల వెలాసిటీ విల్ బి సేమ్ ఎస్ 500 మీటర్ పర్ సెకండ్. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 28కి వచ్చేసి మనకి ఆప్షన్ బి అనేది రైట్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 29. Question number 29 చూస్తే కనుక the graph between two temperature scales A and B is shown in figure between upper fixed point and lower fixed point. There are 150 equal division and scale A and 100 scale on scale B scale. The relationship for conversion between two scales is given by. So relationship between conversion అనమాట. ఓకే. సో ఇది వచ్చేసి కొంచెం టఫ్ క్వశ్చన్, ఇలాంటి ఎవరు ఎక్కువ శాతం. ఓకే. సో అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, లోవర్ ఫిక్స్డ్ పాయింట్స్ చూడండి చాలు. అప్పర్ వచ్చేసి పైన టాప్ B ప్లస్ ఎంత ఉండేది. ఓకే చూడండి ఒకసారి. గ్రాఫ్ అనేది ఇలా ఉంది. ఓకే. సో టెంపరేచర్ అనేది ఈ విధంగా ఇటు ఇచ్చారనుకున్నాం. టెంపరేచర్ A డిగ్రీ, టెంపరేచర్ B డిగ్రీ. ఓకే. సో సో ఇక్కడ ఈ వాల్యూ ఏదైతే చేంజ్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది వచ్చేసి మనకి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ B విచ్ ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీ. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే ఉంటుందో అది వచ్చేసి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ A విచ్ ఈజ్ ఈక్వల్ టు 150 డిగ్రీ. ఓకే. ఓకే. వీటి స్టార్టింగ్ వచ్చేసి 30 డిగ్రీ ఉంది క్వశ్చన్లో. ఓకే. ఇంకోటి వచ్చేసి ఆరిజిన్. సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక Ti which is minus of 30 by 180 minus 30 which is equal to Tb minus of 0 100 minus of 0. Ti minus 30 which is divided by 150 by Tb of 100. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 29 వచ్చేసి ఆప్షన్ బి రైట్. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 30 చూసుకుందాం. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 30 చూసుకుంటే కనుక 1 mole of H2 gas is contained in a box of value V which is equal to 1 cube at T is equal to 300 Kelvin. The gas is heated to a temperature of T is equal to 3000 Kelvin and the gas gets converted to a gas of hydrogen atoms. The final pressure will be considering all gases will be ideal. So చూడండి, same as the pressure initially, 2 times the pressure initially, 10 times the pressure initially, 20 times the pressure initially. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇప్పుడు మాలిక్యూల్స్ అనేవి ఆటమ్స్గా బ్రేక్ అయి ఉంటాయి కనుక సో మోల్స్ అనేవి మనకి ట్వైస్ వస్తాయి అన్నమాట. ఓకే. సో అలా చూసుకుంటే కనుక సో ఇప్పుడు H2 గ్యాస్ అనేది 1 మోల్ ఉంటే అది కనుక మనం బ్రేక్ అయి ఉంటే కనుక ఆటమ్స్ వచ్చేసి మనకి 2 మోల్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు చూడండి క్వశ్చన్ నెంబర్ 30 కదా, H2 ఇది 1 మోల్ ఉంది. ఓకే. ఇప్పుడు 2 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అనేది వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఏంటి 2 టైమ్స్ ఆఫ్ N1. ఓకేనా. P is directly proportional to NT అనమాట. సో అలా చూసుకుంటే కనుక ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 30కి వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్. సో ఎందువల్ల అంటారు, సో ఇక్కడ చూస్తే కనుక ప్రెజర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు NT కదా. సో అలా చూసుకుంటే P2 by P1 which is equal to N2 T2 by N1 T1 equal to 2N1 into 1000 into 300. సో ఇక్కడ చూస్తే కనుక ఇది క్యాన్సిల్ 10 ఇక్కడ 20 వస్తుంది అన్నమాట. ఓకే. సో ఇక్కడ P2 వచ్చేసి కూడా 20 టైమ్స్ ఆఫ్ P1. ఓకే. 20 టైమ్స్ ఆఫ్ ఇనిషియల్ ప్రెజర్ అనమాట. ఓకే. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే కనుక ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 31. An inflated rubber balloon contains 1 mole of N
ideal gas has a pressure P, volume V, and temperature capital T. If the temperature rises to 1.1 T and the volume is increased to 1.051, the final pressure will be. సో ప్రెజర్ అనేది ఎలా మారుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి. సో ఇక్కడ చూడండి, PV ఈజ్ ఈక్వల్ టు మనకేంటి NRT. ఓకే, సో ఇక్కడ N తీసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ మోల్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు PV బై RT. ఓకే, సో ఇక్కడ యాజ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఫిక్స్డ్. సో అందువల్ల P1 V1 బై R1 T1 విచ్ ఈజ్ ఈక్వల్ టు P2 V2 బై R2 T2. సారీ, వీటిలో గ్యాస్ కాన్స్టెన్స్ అనేది నార్మల్గా ఆర్ అని ఉంటుంది. ఓకే, డిఫరెంట్ ఏమి ఉండదు. ఓకే, సారీ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు P2 విచ్ ఈజ్ ఈక్వల్ టు P1 V1 T2 బై V1 సారీ V2 T1. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. PV ఇంటూ 1.1 T by 1.05 volume into T. So which is equal to pressure into 1.1 into 1.05 which is equal to P into 1.0476 which is equal to 1.5 P. సో ఇక్కడ చూస్తే కనుక ఫైనల్ ప్రెజర్ అనేది P2 మనకి Pకి 1.1కి మధ్య ఉంటుంది అనమాట. మీన్స్ ఫైనల్ ప్రెజర్ P2 ఈజ్ బిట్వీన్ P and 1.1 P. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 31 వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 32 చూసుకున్నాం. A glass vessel of value V0 is completely filled with liquid and its temperature is raised by change in T. What value of the liquid will overflow? Coefficient of linear expansion of glass which is equal to alpha G and the coefficient of volume expansion of the liquid which is equal to gamma L. Okay. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 32 చూసుకుంటే కనుక సో ఇక్కడ మనకి వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ ఓవర్ఫ్లో అనేది కావాలి. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఓవర్ఫ్లో ఈజ్ ఈక్వల్ టు ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ మైనస్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ కంటైనర్. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఎక్స్పాన్షన్ వచ్చేసి మనకి V0 into 1 plus వాల్యూమ్ లీనియర్ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్ into change in temperature. ఓకే, మైనస్ ఆఫ్ V0. ఓకే, ఇది ఒక వెక్టర్ V0 of 1 minus 1 plus coefficient of linear expansion of vessel plus or ఓకే. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి V0 ఆఫ్ ప్లస్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్ మైనస్ ఆఫ్ G which is equal to లిక్విడ్ ఆఫ్ లిక్విడ్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 ఆల్ఫా లెక్క రాసుకోవచ్చు కదా. సో దాని లెక్క రాసుకుంటే ఇలా. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 33. The steam point and the ice point of mercury thermometer are marked as 80 degree and 10 degree. At what temperature on centigrade scale the reading of this thermometer will be 59 degree? In that question, okay.
సో ఇక్కడ రిలేషన్ అనేది చూద్దాం. థర్మోమీటర్ రీడింగ్కి అలాగే సెంటిగ్రేటర్ రీడింగ్కి మనం ఈ ఈక్వేషన్లో రీడింగ్ అని చూద్దాం, x ప్లస్ బి. ఓకే, ఈ రిలేషన్లో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ x వచ్చేసి మనకి ఓకే 100, అలాగే y చూసుకుంటే కనుక 80, ఇవి ఒక ఈక్వేషన్లో. ఇంకో ఈక్వేషన్లో చూసుకుంటే కనుక x = 0, y = 10. ఓకే, సో చూడండి ఈ ఈక్వేషన్లో 100 పెట్టండి, x y ప్లేస్ని రిప్లేస్మెంట్ చేస్తే కనుక మనం చూస్తే కనుక దీనికి వచ్చేసేసి ఇది 1 ఇది 2 అనుకుంటే 1కి వచ్చేసేసి మనకి 80 మైనస్ which is equal to 100a ప్లస్ b. ఓకే, సో దాన్ని y 10 పెట్టి x 0 పెడితే మనకి 2 వాల్యూ వచ్చేసి b = మనకి 10 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం we have to find x when y = 59 అనమాట. సో అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 59 which is equal to 0.7x plus b. ఓకే, సో ఇప్పుడు b వాల్యూని 10 ఇక్కడ పెట్టండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి 49. ఓకే, సో వీటి నుంచి x వాల్యూ వచ్చేసి మనకి 70 అనేది వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ 70 డిగ్రీ సెల్సియస్ అనేది రైట్. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 34 చూద్దాం. ఓకే, two uniform brass rods A and B of length L, 2L and radius 2R are respectively are heated to the same temperature. The ratio of the increase in the volume A to that of B is. సో ఇక్కడ చూస్తే ఇంక్రీజ్ ఆఫ్ బ్రాస్ అనమాట. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 34లో. ఓకే, సో ఇక్కడ ఇనిషియల్ టెంపరేచర్ అనేది ఒరిజినల్ టెంపరేచర్ అనేది 0 డిగ్రీ అనుకున్నాం, 0 డిగ్రీ సెల్సియస్ అనుకున్నాం. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ఏ చూసుకుంటే కనుక which is equal to V1 అనుకుంటే వాల్యూమ్ ఆఫ్ ఏ which is equal to V1 which is equal to L into 2 pi R². ఓకే, సో ఇప్పుడు దాని తర్వాత ఎలా చేంజ్ అయింది V1 డాష్ అనుకుంటే V1 1 ప్లస్ గామా చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, కనపడుతుంది కదా. సో ఇప్పుడు చేంజ్ ఇన్ వాల్యూమ్ చూసుకుంటే కనుక వాల్యూమ్ డాష్ ఇంటూ, సో ఇంకోసారి చేంజ్ అయింది దీని లెక్కలోనే. ఓకే, V2, సో ఇది వచ్చేసి మనకి గామా ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే కనుక V2 డాష్ మైనస్ V2 which is directly proportional to V2 వాల్యూమ్ చేంజ్ ఇన్ V2 అనమాట. ఓకే, సో దాన్ని బట్టి change in volume 1 by change in volume 2 which is equal to L 2R 2 into LR². సో ఇక్కడ పైకి కింద క్యాన్సిల్ 2/1 అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 34 వచ్చేసి ఆప్షన్ సి. ఓకే, సో దీని తర్వాత క్వశ్చన్ నెంబర్ 35 చూద్దాం. Question number 35. The expansion of ideal gas of mass small m at a constant pressure P is given by the straight line B. Then the expansion of the same ideal gas of mass 2m at a pressure 2P is given by the straight line. So volume versus temperature అనేది ఇచ్చారు గ్రాఫ్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక V is equal to NR, ఇది కాన్స్టెంట్ అనమాట. దీనికి డైరెక్ట్లీ ప్రశ్నలో ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు ప్రెజర్ని ఎలా రాసుకోవచ్చు, మాలిక్యులర్ వెయిట్ డెన్సిటీ బై m. ఓకే, సారీ మన మోల్స్లో వచ్చేసి మాస్ బై మాలిక్యులర్ వెయిట్.
ఓకే, ప్రెజర్ అలాగే ఉంది. ఓకే, ఇక్కడ టీ. సో చూడండి, ఇక్కడ స్లోప్ ఆఫ్ వీటి గ్రాఫ్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మాస్ అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ప్రెజర్ అనమాట. స్లోప్ ఆఫ్ వీటి గ్రాఫ్ విచ్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మాస్ అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ప్రెజర్. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక M/P రేషియో అనేది బోత్ కేసెస్లో కూడా సేమ్ ఉంది. ఓకే, సో స్ట్రైట్ లైన్ విల్ బి B. ఓకే, లైన్ విల్ బి B. సో క్వశ్చన్ నెంబర్ 35 వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 36. The root mean square velocity of the molecules in a sample of helium is 5/7 that of the molecules in a sample of hydrogen. If the temperature of hydrogen sample is 0 degrees Celsius, then the temperature of the helium sample is about. సో ఇక్కడ చూసుకుంటే కనుక RMS వెలాసిటీ చూసుకుంటే కనుక which is equal to under root of 3RT by capital M. RMS velocity which is directly proportional to under root of capital T by capital M. Okay, so bro, velocity of helium and hydrogen చూస్తే కనుక divided by, సో ఇది వచ్చేసి మనకి 5/7 ఉంది, which is equal to under root of temperature of helium by mass of helium into temperature of H2 by mass of H2. దీనికి ఈక్వల్ ఉంటుంది. ఓకే, సో విచ్ విల్ ఈక్వల్ టు, సో ఈ స్క్వేర్ టెంపరేచర్ ఆఫ్ హీలింగ్ కావాలి కాబట్టి ఓకే ఈ స్క్వేర్ నాడు పంపించేసి దీనికి, సో 2549 వచ్చింది. ఓకే, వీటి యొక్క వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసి దానికి అక్కడ పంపించాలి. సో అలా చేస్తే కనుక 25/49 ఇంటూ సో 4/2 ఇంటూ టెంపరేచర్ ఒకటి. ఓకే, 270. సో ఇది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్స్ 0 degrees Celsius వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 36 వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 37. A room temperature, the RMS speed of the molecules of certain diatomic gas is found to be 1930 meter per second. The gas is. సో ఇక్కడ చూసుకుంటే కనుక RMS స్పీడ్ చూసుకుంటే కనుక under root of 3RT by capital M, which is approximately equal to, sorry, నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే కనుక సో ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ which is equal to 3RT by RMS స్క్వేర్. ఓకే, ఇప్పుడు వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే 3 ఇంటూ గ్యాస్ కాన్స్టెంట్ వచ్చేసి మనకి 8.3 ఇంటూ టెంపరేచర్ 300 డివైడెడ్ బై RMS 1920 ఆఫ్ హోల్ స్క్వేర్ which is equal to 2 into 10 power minus 2 kg, which is equal to 2 grams. Number 13. Figure shows two flags connected to each other. The value of the flags one is twice that of flask 2. The system is filled with an ideal gas at temperature 100 Kelvin and 200 Kelvin respectively. If the mass of the gas in 1B be small m, and then what is the mass of the gas in flask 2? So ఇక్కడ చూసుకుంటే కనుక ఒకసారి క్వశ్చన్ అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఒక దాంట్లో 100 Kelvin ఇచ్చాడు, ఇంకో దాంట్లో 200 Kelvin ఇచ్చాడు. ఓకే, సో చూడండి ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు మోల్ లాస్ మాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ RT. ఓకే, సో ఇక్కడ దీన్ని బట్టి వాల్యూ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు M ఇంటూ స్మాల్ m ఇంటూ క్యాపిటల్ D. సో ఇక్కడ చూసుకుంటే కనుక V1 బై V2 విచ్ ఇస్ ఈక్వల్ టు M1 బై M2 డాట్ ఆఫ్ T1 బై T2. ఓకే, సో ఇక్కడ వాల్యూ చూసుకుంటే కనుక ఇనిషియల్ వాల్యూ 2V బై V విచ్ ఇస్ ఈక్వల్ టు M బై M2 ఇంటూ, సో M2 వాల్యూ అనేది కావాలి, M అనేది ఇనిషియల్. ఓకే, సో ఇక్కడ 100 టెంపరేచర్స్ 200. సో ఇక్కడ M2 వాల్యూ తీస్తే కనుక మనకు వచ్చేసి M/4 అనేది వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. ఓకే,
Question number 40. 1 mole of an ideal gas is contained in a cubical volume V, ABCD, EFGH at 300 Kelvin. One face of the cube EFGH is made up of metal which is totally absorbs any gas molecule incident on it at any given time. The pressure on EFGH will be 0. The pressure on all the faces will be equal. The pressure of EFGH would be double the pressure on ABCD. The pressure on EFGH would be half that on the ABCD. సో ఇక్కడ చూడండి, ఒక ఐడియల్ గ్యాస్ తీసుకుంటే కనుక సో అక్కడ మాలిక్యూల్స్ అనేవి ఎలాస్టికలీ కొలాడ్ అవుతూ ఉంటాయి అనమాట వాళ్ళతో. సో ఇక్కడ మూమెంట్ అనేది ఈచ్ మాలిక్యూల్కి ట్వైస్ అయింది. దీనివల్ల అంటే మూమెంట్ అనేది ట్రాన్స్ఫర్ అవటం వల్ల. సో ఫేస్ ఆఫ్ EFGH చూసుకుంటే కనుక సో హాఫ్ ఆఫ్ దట్ ఆన్ అదర్ ఫేసెస్ అనేది తీసుకునేది ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ దాన్ని బట్టి చూసుకుంటే కనుక మనకి ఆప్షన్ ఏ, ద ప్రెజర్ ఆన్ EFGH వుడ్ బి 0. Question number 41. The cyclic process 1, 2, 3, 4, 1 is depicted on VT diagram. The PT diagram and PV diagrams for the cyclic process are given below. Select the incorrect choices. Okay, PT. సో వీటిలో ఇంకరెక్ట్ దాన్ని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే, సో చూడండి, ప్రాసెస్ 1 to 2 చూసుకుంటే కనుక ఓకే, సో అక్కడ ఏంటంటే వాల్యూమ్ కాన్స్టెంట్ అనమాట. ఓకే, ప్రాసెస్ 1 to 2 ఓకే, వాల్యూమ్ అనేది ఇక్కడ కాన్స్టెంట్. సో ఇక్కడ ప్రెజర్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు. సో ఇక్కడ T ఇంక్రీజ్ అవడం వల్ల ప్రెజర్ కూడా ఇంక్రీజ్ అయింది. ఓకే, ప్రాసెస్ 2 చూసుకుంటే కనుక 2 to 3 చూసుకుంటే కనుక ఇక్కడ ఏంటంటే ప్రెజర్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఓకే, సో ఇక్కడ వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్. సో ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సరే, టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాసెస్ 3 to 4 చూసుకుంటే కనుక ఓకే, ఇక్కడ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్. ఓకే, సో ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు వాల్యూమ్. సో ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే 4 to 1 చూసుకుంటే కనుక సో ఇది వచ్చేసి మనకి ఇన్వర్స్ ఆఫ్, దానికి రివర్స్లో ఇన్వర్స్ ఆఫ్ ప్రాసెస్ 2 to 3. ఓకే, సో వాటి బట్టి చూస్తే కనుక ఆప్షన్ సి అనేది దాన్ని మ్యాచ్ కావట్లేదు అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 42. A cyclic process ABCD is shown in the PV diagram. Which of the following curves represent the same process? సో వీటిలో ఏ కర్వ్స్ అనేవి మనకి సేమ్ ప్రాసెస్ చూపించండి. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏవి అనేది ఐసోబారిక్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో బోత్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ఇంక్రీజింగ్ అనమాట ఇక్కడ. సో BC వచ్చేసి మనకి ఐసోథర్మల్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజింగ్. ఓకే, సో ప్రెజర్ అనేది డిక్రీజ్ అయింది. ఇక్కడ CD వచ్చేసి ఐసోకోరిక్ అనమాట. సో ఇక్కడ ప్రెజర్ అండ్ టెంపరేచర్ డిక్రీజింగ్, టెంపరేచర్ కూడా డిక్రీజింగ్. ఓకే, సో DA చూసుకుంటే కనుక ఐసోథర్మల్ అనమాట. ఓకే, సో ఇక్కడ వాల్యూమ్ డిక్రీజింగ్ అయింది, ప్రెజర్ మాత్రం ఇంక్రీజ్ అయింది. ఓకే, సో దాన్ని బట్టి మనకి ఆప్షన్ ఏ అనేది రైట్. Question number 43. The average kinetic energy per molecule at temperature T for an equimolar mixture of two ideal gases A and B, where A is monoatomic and B is diatomic case. సో చూస్తే కనుక ద నెంబర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ పర్ మాలిక్యూల్ వచ్చేసి ఫర్ ఏ చూసుకుంటే కనుక డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఏ చూసుకుంటే కనుక వచ్చేసి 3. ఓకే, నెంబర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ మాలిక్యూల్ ఫర్ బి చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ బి చూసుకుంటే కనుక 5. ఓకే, సో ఇక్కడ మిక్చర్ అనేది ఈక్వమోలర్. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది మనం సింపుల్ యావరేజ్ అనేది తీసుకుంటాం. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే కనుక మిక్చర్స్ ఆర్
equimolar. So kinetic energy average, which is equal to 3 plus 5 by 2 of kT, which is equal to 4 kT అవుతుంది. ఓకే, సో ఇక్కడ k వచ్చేసి బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 44. PT diagram was obtained when a given mass of gas was heated. During the heating process from the state 1 to state 2, the value remained constant, decreased, increased, changed erratically. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇక్కడ చూడండి, సో పీటీ ఈక్వేషన్ అనేది తీస్తే కనుక సో అది ఆ గ్రాఫ్ నుంచి చూస్తే మనకు వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు AT ప్లస్ B ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ A అండ్ B అనేవి పాజిటివ్ కాన్స్టెంట్స్. ఓకే, సో ఇక్కడ A/T విచ్ ఇస్ ఈక్వల్ టు A ప్లస్ B బై క్యాపిటల్ T. ఓకే, విచ్ ఇస్ ఈక్వల్ టు T2 గ్రేటర్ దెన్ T1. సో ఇక్కడ A/T of 2 less than A/T of 1 and T/P of 2 less than T/P of 1. ఓకే, రెండో ఒకటి. సో ఇక్కడ వాల్యూమ్ అనేది V2 అనేది ఎక్కువ V1 కంటే. ఓకే, సో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు T. ఎందువల్ల సో వాల్యూమ్ అనేది ఎక్కువ ఎన్ని ఉందంటే వాల్యూమ్ అనేది మనకి టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్, అలాగే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ప్రెజర్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 45. Okay, a sphere of diameter 7 cm and mass 266.5 gram floats in a bath of liquid. As the temperature is raised, the sphere just sinks at a temperature of 35 degrees Celsius. If the density of the liquid at 0 degrees Celsius is 1.527 gram per centimeter cube, then the coefficient of cubical expansion of the liquid is. Coefficient of cubical expansion అనేది కావాలి. ఓకే, సో ఇక్కడ డెన్సిటీ ఆఫ్ స్పియర్ చూసుకుంటే కనుక సో స్పియర్ చూసుకుంటే కనుక అది ఎప్పుడు సింక్ అవుతుంది? లిక్విడ్ ఎట్ 35 degrees. స్పియర్ సింక్స్ ఎట్ లిక్విడ్ ఎట్ 35 degrees Celsius. ఓకే, సో ఇక్కడ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఆఫ్ స్పియర్ ఈ కేసులో. సో అప్పుడు డెన్సిటీ ఆఫ్ ఎట్ లిక్విడ్కి 35 degrees కాబట్టి సో అక్కడ దాని డెన్సిటీ చేస్తే కనుక 266.5 by 4/3 into 22/7 into ఓకే 7/2 of 4 cube, which is equal to మన density is 483 gram per centimeter cube. Okay, so initial density which is equal to density at 35 degree into 1 plus gamma into change in temperature, which is equal to 1.527 1.483 1 plus gamma into values కన్నా సబ్స్టిట్యూట్ చేస్తే. ఓకే, సో ఇది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక 1.029 విచ్ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ గామా ఇంటూ 35. ఓకే, గామా విచ్ ఇస్ ఈక్వల్ టు 1029 మైనస్ 1 బై 35 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.0083 డిగ్రీ సెల్సియస్. క్వశ్చన్ నెంబర్ 45కి ఆప్షన్స్ చూసుకుంటే కనుక సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్.